మొత్తానికి ఇన్ని ట్విస్టులతో ఈ పెళ్లి జరిగింది. అవునమ్మా, ఎవరు ఎవరికి తోడో దేవుడెప్పుడో రాసిపెట్టేసుంటాడు అంటారు. మనం అనుకుంటే అవుతుందా? వాళ్ళిద్దరికీ రాసిపెట్టుంది కాబట్టే ఈ పెళ్లి జరిగిందమ్మా. పల్లవి, నీ కారణంగా పెళ్లి చెడిపోయిందని వైష్ణవి వాళ్ళన్న మాటలు నువ్వేం పట్టించుకోకు. నీ ప్రేమ జెన్యున్ కాబట్టి చరణ్కి అక్షితకి పెళ్లి కాలేదు. అయితే ఇక చరణ్ నీవాడే. వైష్ణవి, ఏంటది? పల్లవి బ్యాగ్ బాబు గారు, అది తీసుకుని ఇంట్లోంచి బయటకు పోవే. వైష్ణవి, తనెందుకు బయటికి వెళ్ళాలి? ఇంతవరకు అది ఎన్ని తప్పులు చేసినా నువ్వు వెనకేసుకుంటూనే వచ్చావు. సర్లే అని చెప్పి నేను కూడా సరిపెట్టుకుంటూ వచ్చాను. కానీ ఇది ఇప్పుడు క్షమించరాని తప్పు చేసింది. నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది. ఇలాంటి దానికి నా ఇంట్లో ఉండే అర్హతే లేదు. పోవే బయటికి. నీ కూతురు జీవితాన్ని తన్నాశనం చేయడం ఏంటి? నీ కూతురుకు పెళ్ళై ఒకడికి భార్యగా, ఒక ఇంటికి కోడలుగా వెళ్ళిందమ్మా. తన జీవితం ఏమి నాశనం అవ్వలేదు. పెళ్లి, కోడలు, ఇల్లాలు, భార్య, అలాంటి వాణ్ణి అసలు ఏ ఆడదైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందా? నా కూతురు ఇష్టపడింది, ప్రేమించింది ఆ చరణ్ని, చంటిని కాదు. ఏంటి, నీ కూతురు చరణ్ని ప్రేమించిందా? నిజం చెప్పు. చరణ్ని ప్రేమించింది కాబట్టి ఆ విషయం బయటపడితే తను దక్కడేమో అన్న భయంతో అలా చేస్తుందనుకున్నాం. కానీ నిజానికి అక్షిత ప్రేమించింది చరణ్ని కాదు, అతని వెనుకున్న ఆస్తిని. ఏ కాదా? నువ్వు కాదు అని బుకాయించాలని చూడకు. ఈ విషయం నాకు పెళ్లి మండపంలోనే తెలిసింది. నువ్వు నన్ను వద్దు అనుకుంటే నాకు నువ్వు అవసరం లేదు. నీ భార్యగా నాకు రావాల్సిన ఆస్తిలో నాకు వాటా ఇచ్చేస్తే నేనే నీ మొహాన విడాకులు కొట్టి వెళ్ళిపోతాను అని చెప్తాను. పాట పాడింది అనేది అబద్ధం. చివరికి చరణ్ని ప్రేమించాను అండం కూడా అబద్ధమే. ఇన్ని అబద్ధాల మధ్య పెళ్లి ఎలా జరుగుతుంది? మీ తల్లి కూతురులిద్దరూ మా అందరిని మోసం చేయొచ్చు, కానీ పైనున్న ఆ దేవుణ్ణి మోసం చేయలేరు. నీతులు మాత్రం చెప్పద్దు. ఏదేవైనా ఇది మాత్రం ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వైష్ణవి, మీరాగండి. తను నా ఇంట్లో నాతో పాటు ఇక్కడే ఉంటుంది. ఆపడానికి నువ్వెవరు? అసలు ఇంట్లో ఉండటానికి అదెవరు? నా కూతురు. ఏంటి అలా చూస్తున్నావు? నేను తన తల్లిని. పల్లవి నా కూతురు. ఏంటి పల్లవి తన కూతురు అంటుంది? ఈ నిజం కూడా దీనికి తెలిసిపోయిందా? నా కూతురు నాతో పాటు నా దగ్గరే ఉంటుంది. దాని మనసుకి నచ్చిన వాడితో నేనే దగ్గరుండి పెళ్లి జరిపించి నా కూతుర్ని అత్తారింటికి పంపిస్తాను. దీన్ని నా దేవుడు కూడా ఆపలేడు.
చంటి నా మెళ్ళ తాళి కట్టడం ఏంటి? నోని చెప్పొచ్చు కదా, ఈ తాళి తీసి నేలకేసి కొట్టొచ్చు కదా. బ్లాంక్ అయిపోయి దెయ్యంలాగా అలా నిలబడిపోయావేంటి? ఇది నీ రాత, నీ కర్మ. ఆధారాలు లేవని ఆ గుండమ్మ బుకాయించింది కానీ ఖచ్చితంగా పల్లవియే చేసింది మమ్మీ. అవునే, అది ఈ పెళ్ళాపడానికి ప్రయత్నం చేస్తుందని దాన్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాం. కానీ మాయ చేసింది, మనం అనుకున్నవన్నీ తారుమారు చేసింది.